హెడేక్స్ కామన్గా చూసేది 3 టైప్స్ ఆఫ్ హెడేక్స్ చాలా కామన్గా చూస్తాం. సో ఒకటేమో మైగ్రేన్ హెడేక్, ఒక టెన్షన్ టైప్ హెడేక్ అండ్ క్లస్టర్ హెడేక్స్. దాంట్లో చాలామందికి ఉండేది టెన్షన్ టైప్ హెడేక్ అండ్ సెకండ్ కామన్గా చూసేది మైగ్రేన్ హెడేక్. సో మైగ్రేన్ హెడేక్స్కి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. సో కామన్గా చూసేది ఏంటి, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, ఈవెన్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆర్ డైట్ సరిగా లేకపోవడం వల్ల, ఆల్కహాల్ ఇంటేక్ వల్ల. సో ఇవన్నీ కామన్ స్ట్రెస్ ట్రిగరింగ్ ఈవెంట్స్ అనమాట సో మైగ్రేన్ హెడేక్ రావడానికి. సో మైగ్రేన్ హెడేక్స్ అంటే యూజువల్గా ఇట్ లాస్ట్ ఫ్రమ్ 4 hours to 72 hours. సో అండ్ ఇది వన్ సైడెడ్ హెడేక్ లాగా ఉంటుంది కామన్గా. అండ్ దాంతోపాటు కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని ఫోటోఫోబియా అండ్ ఫోనోఫోబియా అంటారు. అంటే లైట్ అండ్ సౌండ్కి ఇరిటేషన్ రావడం. సో మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు డార్క్ క్వైట్ ప్లేస్లో ఉండాలని ప్రిఫర్ చేస్తారు. సో అండ్ అలాంగ్ విత్ దాట్ వాళ్ళకు కొంచెం నాజియా సెన్సేషన్ ఉండడం, గిడ్డినెస్ ఉండడం కూడా ఉంటాయన్నమాట. సో యూజువల్గా మైగ్రేన్ హెడేక్స్ అండ్ మిగతా హెడేక్స్కి మనం డిఫరెన్స్ చూసేది ఈ చెప్పిన అబవ్ ఫీచర్స్ వల్ల మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. అండ్ దానికి కొన్ని క్రైటీరియాస్ కూడా ఉంటాయి. సో టు లేబుల్ వాళ్ళని మైగ్రేన్ హెడేక్ ఉంది, వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి హెడేక్ది ఆర్ సివియారిటీ ఆఫ్ హెడేక్ తగ్గించడానికి. సో మోర్ దెన్ 5 triggers ఉండడం, ఇట్లాంటి హెడేక్స్ రావడం అండ్ సిమ్టమ్స్ చూసుకొని దాని ప్రకారం లేబుల్ చేస్తారన్నమాట. అదే టెన్షన్ టైప్ హెడేక్ ఏంటి అని అంటే ఇట్ కెన్ లాస్ట్ ఫ్రమ్ ఫ్యూ మినిట్స్ టు ఫ్యూ అవర్స్ ఆర్ నంబర్ ఆఫ్ డేస్ కూడా. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఇట్ ఈస్ థ్రాబింగ్ హెడేక్ ఉంటుంది అండ్ జనరలైజ్డ్ హెడేక్ లాగా ఉంటుంది, యూనిలేటరల్గా ఉండకూడదు. అండ్ అంత వాళ్ళకి నాజియా, గిడ్డినెస్ ఇవన్నీ ఏమీ ఉండవు. సో యూజువల్గా డిఫరెన్షియేట్ చేసేది దీనివల్లే. అండ్ మైగ్రేన్ వాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి ప్రోడ్రోమ్ లాగా ఉంటుంది, ఆరా ఉంటుందన్నమాట. సో ఆరా అంటే హెడేక్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళకు కొంచెం విజువల్ సెన్సేషన్స్ కొన్ని ఉంటాయి, కొంచెం పారెస్థీషియస్ అంటే టింగ్లింగ్ నమ్నెస్ లాగా ఉంటుంది, నాజియా ఉంటుంది. సో కొంచెం వాళ్ళకి టినిటస్ అంటే రింగింగ్ సెన్సేషన్ ఇన్ ది ఇయర్స్. సో కొంచెం ఆరా సిమ్టమ్స్ కూడా కొంతమందికి ఉంటాయన్నమాట. అండ్ మైగ్రేన్ హెడేక్స్లో కూడా కొంతమందికి ఏంటంటే హెమిప్లీజిక్ మైగ్రేన్స్ అంటారు, మెన్స్ట్రల్ మైగ్రేన్స్ అంటారు. కొంతమందికి ఏంటంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మెన్స్ట్రల్ సైకిల్స్తో పాటు హెడేక్స్ ఉంటాయి. సో అది హార్మోనల్ చేంజ్ వల్ల వచ్చే హెడేక్. సో దాన్ని మెన్స్ట్రల్ మైగ్రేన్స్ అంటారనమాట. అండ్ హెమిప్లీజిక్ మైగ్రేన్ ఏంటి అంటే సడన్ వాళ్ళకి పారాలిటిక్ లాగా ఉంటుంది వాళ్ళకి. సో అది ఫ్యూ మినిట్స్ లాగా ఉండి తగ్గిపోతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ కూడా ఉంటాయన్నమాట దీంట్లో. మైగ్రేన్ ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థెరపీ ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నేను చెప్పానో సో అవన్నీ కొంచెం ప్రివెంట్ చేసుకోవడం, లైక్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంటే దాన్ని తగ్గించుకోవడం, ఎడిక్వేట్ స్లీప్ తీసుకోవడం అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయడము అండ్ అదర్ యాక్టివిటీస్ లాంటివి చేస్తూ ఉండడం అండ్ పీరియడ్స్ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం. సో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ తీసుకొని ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని మనం తగ్గించుకోవాలి. అండ్ బిహేవియరల్ థెరపీస్ కొన్ని ఉంటాయి అండ్ ఎక్కువ ఎక్సెసివ్ లైట్ అండ్ సౌండ్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు కొంచెం తీసుకుంటే యూజువల్గా ప్రివెంట్ చేయొచ్చు. దాంతో కూడా మనకు హెడేక్స్ తగ్గట్లేదు అంటే దెన్ మెడికల్గా మనము మెడిసిన్స్ కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం. అండ్ అక్యూట్ హెడేక్ అంటే సివియారిటీ ఆఫ్ ది హెడేక్ తగ్గించడానికి ఆ టైంలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ప్రిస్క్రైబ్ చేస్తారు ఫిజిషియన్స్.